వెల్కమ్ టు హోమ్ వండర్స్. ఎంతో ఈజీగా 15 మినిట్స్లో అయిపోయే టేస్టీ చికెన్ కర్రీ. బ్యాచిలర్స్ అయినా స్టార్టింగ్ వంట చేసేవాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా షాజీరా, 2 లవంగాలు, 1 చెక్క వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం పసుపు వేయండి. ఆనియన్స్ బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ కడిగి సాల్ట్ వేసి నానబెట్టిన చికెన్ వేసుకోండి. సాల్ట్ వేసి పెట్టడం వల్ల ముక్క జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి. చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయ్యాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నిటినీ వేసుకుందాం. బ్యాచిలర్స్ అయినా స్టార్టింగ్ వంట చేసే వాళ్ళైనా ఆఫీస్కి టైం లేకపోయినప్పుడైనా చాలా ఈజీగా అయిపోతుందండి. కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, సాల్ట్ వీటన్నిటిని అలా వేసేసి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేయండి. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు కదా ఒక యూట్యూబర్కి సబ్స్క్రైబర్ ఎంత ముఖ్యమో, అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా మసాలాలన్నీ చికెన్కి పట్టాక బాగా కలుపుకొని వాటర్ వేసి మూత పెట్టి మళ్ళీ 10 మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అత్తగారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఎందుకు అంటున్నారా, నాకు ఈ ఐడియా ఇచ్చి ఇలా రెసిపీస్ అన్నీ పెట్టమంది మా అత్తగారు. అందరూ వంటలు పోస్ట్ చేస్తున్నారు కదా, నువ్వంత బాగా చేస్తావు, నువ్వు కూడా పోస్ట్ చేయొచ్చు కదా రెసిపీస్ చేసి అని అన్నారు. అప్పుడే నాకు థాట్ వచ్చింది, అవును కదా అని అలా స్టార్ట్ చేశానండి. థ్యాంక్ యూ అత్తగారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు, ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. అత్తగారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీ అత్తగారు కూడా ఇలాగే ఉంటారా? అయితే కామెంట్ చేయండి. ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. టేస్టీ ఈజీ చికెన్ కర్రీ చూసారు కదా. ఇలా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.